Hi, good morning students. నిన్నటి క్లాస్లో మనం ఇండక్టర్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ఇండక్టర్స్ గురించి ఈరోజు క్లాస్లో పూర్తిగా నేర్చుకుందాం. కమ్ టు ద క్లాస్. ఇండక్టర్స్ ఇండక్టర్స్ వాట్ ఈస్ ద ఇండక్టర్ గురించి నిన్న క్లాస్లో చెప్పడం లేదు. ఇండక్టర్స్ అంటే ఏంటి? దాని గుండా కరెంట్ పంపించినప్పుడు దాంట్లో స్టోరేజ్ అయ్యే కరెంట్ని పంపించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ये passive electrons electronic component that the storage energy in the form of a magnetic field. Magnetic field. చూడండి, a passive electronic component. The storage energy in the form of a magnetic field. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ అంటే ఇక్కడ మనం ఒక రాగి తీగని తీసుకున్నట్లయితే రాగి తీగని ఈ విధంగా చుట్టి దాని గుండా కరెంటు కాక ప్రవహింపజేసినట్లయితే దాంట్లో స్టోరేజ్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దీని గుండా ఎప్పుడైతే కరెంట్ని ప్రవహింపజేస్తున్నామో ఈ విధంగా ప్రవహించినప్పుడు దాంట్లో ఉన్న ఎనర్జీ అనేది స్టోరేజ్ అవుతుంది. దీంట్లో కొంత ఎనర్జీ స్టోరేజ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అప్పుడు ఆ ఎనర్జీ స్టోర్ అయ్యి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయస్కాంత ధర్మం అనేది ఏర్పడటం జరుగుతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ విధంగా దీని చుట్టూ ఇండ్యూస్ అవుతుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అని చెప్పడం జరిగింది మీకు ట్రాన్స్ఫార్మర్ చెప్పినప్పుడు. ఆ విధంగా ఇది ట్రాన్స్ఫార్మర్లో మనం ప్రైమరీ కాయిల్, సెకండరీ కాయిల్ అని చెప్పినటువంటి ఆ విధంగా ఇండక్టర్లో ఒక కాయిల్ని ఇది చుట్టడం ద్వారా ఏర్పడేది ఇండక్టర్ అన్నమాట. ఇది ఇండక్టర్ని సాధారణంగా కాయిల్ అని పిలుస్తారని, అలాగే రియాక్టర్ అని పిలుస్తారని, చోక్ అని పిలుస్తారని నేను క్లాస్లో చెప్పడం జరిగింది. ఇండక్టర్ సాధారణంగా దానిలో కొంత శక్తిని మాత్రమే నిల్వ ఉంచుతుంది. అది కొంతవరకు మాత్రమే నిల్వ ఉంచుతుంది. ఎక్కువ కాలం నిల్వ ఉంచలేదు. కొంత టైం వరకు మాత్రమే దాంట్లో ఎనర్జీ అనేది స్టోరేజ్ ఉంటుంది. ఇంకా మనకి
ఈ విధంగా ఇండక్టర్ని ఒక స్ప్రింగ్ లా రన్ అవుతుంది. మనం స్ప్రింగ్ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఈ ఇండక్టర్ స్ప్రింగ్ వల్లే ఉంటుంది అన్నమాట. ఇండక్టర్ని కాయిల్ అని అంటాం, అదేవిధంగా చోక్ అని, రెక్టిఫైర్ అని చెప్పవచ్చు. ఇది వివిధ ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ లో ఉపయోగించడం జరుగుతుంది. ఇండక్టర్ని ఎలక్ట్రానిక్ సర్క్యూట్ లో ఉపయోగించడం జరుగుతుంది. ఇంకా ఇండక్టర్ గుండా మనం కరెంట్ కనుక ప్రయాణం చేసినట్లయితే, ఇండక్టర్ గుండా కరెంట్ కూడా ప్రయాణం చేసినట్లయితే ఇండక్టర్ లో మనం కొంత శక్తి నిల్వ ఉంటుందని చెప్పడం జరిగింది. ఇండక్టర్ లో కొంత శక్తి నిల్వ ఉంటుందని సర్క్యూట్ లో మనం ఇండక్టర్ ని యూజ్ చేసేటప్పుడు ఇది ఇండక్టర్ గుండా మనం కరెంట్ ని పంపించినప్పుడు కొంత కరెంట్ ని 3 యాంప్ కరెంట్ ని పంపిస్తున్నాం. 3 యాంప్ కరెంట్ ని పంపించినప్పుడు దీని గుండా ఇండక్టర్ కరెంట్ ని చేంజ్ చేయడానికి దాని గుండా ప్రవహించే కరెంటు మార్పు పొందడానికి ఇండక్టర్ ఒప్పుకోదన్నమాట. అంటే మనం ఎంతైతే కరెంట్ పంపిస్తున్నామో అదే మనకి అవుట్పుట్ లో కరెంట్ ని ఇస్తుంది. అయితే ఇక్కడ ప్రవహించేటప్పుడు మనం 3 యాంప్ కరెంట్ ని ఈ విధంగా ప్రయాణింపజేస్తున్నాం. సపోజ్ 3 యాంప్ మనం ఇక్కడ ఇచ్చినప్పుడు ఇది 3 యాంప్ కాకుండా 2 యాంప్ మాత్రమే దీని గుండా వెళ్ళించో ఇక్కడ మనకి అవుట్పుట్ లో మనకి ఇక్కడ ఇది 2 యాంప్ కరెంట్ దీని గుండా ప్రయాణించిన దీంట్లో కొంత శక్తి స్టోరేజ్ అయి ఉంటుంది. కాబట్టి ఇండక్టర్ లో మన ప్రాసెసింగ్ ఇస్ ద స్టోరేజ్ ఎనర్జీ, కొంత శక్తి నిల్వ ఉంటుంది. కాబట్టి అది మనకు అవుట్పుట్ నందు ఇక్కడ 3 యాంప్స్ పంపించవలసిన బదులుగా 2 యాంప్స్ మాత్రమే ఇక్కడ ఈ వైర్ వల్ల లాస్ అవడం జరిగిన ఇక్కడికి వచ్చేసరికి ఇండక్టర్ నుంచి మనకి 3 యాంప్ పంపించడం జరుగుతుంది. ఎందుకంటే ఇందులో కొంత శక్తి నిల్వ ఉంటుంది. కొంత శక్తి నిల్వ ఉండడం వల్ల ఇది ఇండక్టర్ ఎంత అయితే కరెంట్ అందులో మార్పు జరగకుండా మనం ఎంత కరెంట్ అయితే పంపించాలనుకుంటామో అంత కరెంట్ ని మనకి అవుట్పుట్ ద్వారా పంపించడం జరుగుతుంది. అయితే మరి ఈ శక్తి మాత్రం ఎక్కువ కాలం ఉండదు, తాత్కాలికంగానే నిల్వ ఉంటుందని చెప్పడం జరిగింది. ఇండక్టర్ లో శక్తి ఎక్కువ కాలం నిల్వ ఉండదు, తాత్కాలికంగానే నిల్వ ఉండడం ఉంటుందని చెప్పడం జరిగింది. అయితే ఈ ఇండక్టర్ మనం ప్రవహించే కరెంటు మనం 2 యాంప్ పంపించినప్పుడు 3 యాంప్ పంపిస్తున్నాం. ఇక్కడ అవుట్పుట్ లో మళ్ళీ 3 యాంప్ పొందుతున్నాం అనడం జరుగుతుంది. కానీ అయితే ఎలా వస్తుందంటే ఈ శక్తి దీనికి నిల్వ ఉండడం వల్ల మరి ఈ సర్క్యూట్ నందు ఇక్కడ 3 యాంప్ అనేది మనం పొందాలనుకుంటున్నాం. కాబట్టి ఇది ఇందులో శక్తి తాత్కాలికంగానే ఉంటుంది. కాబట్టి ఒకసారి ఇది 0 అవ్వడం జరగదు, ఒకసారి డౌన్ అయిపోవడం జరగదు. స్లోగా నెమ్మదిగా డౌన్ అవుతుంది. అప్పుడు మనం గమనించాలన్నమాట. అంటే ఇండక్టర్ లో ఉన్న శక్తి తగ్గింది కాబట్టి మనం పంపించే కరెంట్ 2 యాంప్ పంపుతున్నాం. 2 యాంప్కి 2.8 అలాగా 2.7 ఎప్పుడైతే తగ్గుతుందో ఇండక్టర్ అది దాంట్లో ఉన్న శక్తిని కోల్పోవడం. ఇండక్టర్ ఉన్న గుణం ఏంటి, దాన్ని శక్తిని తాత్కాలికంగా మాత్రమే నిల్వ ఉంచగలుగుతుంది. అది ఇండక్టర్ లో ఉన్న స్వభావం. ఇంకా ఇండక్టర్ ఎర్నీల్లో కలుస్తారు. హెర్నీ మామూలు నోట్స్లోనే రాసేసుకోండి పాయింట్లు. స్టార్టింగ్
ఇది బ్లాక్ పెన్ స్టార్టింగ్ చేసి ఎంత దగ్గర పాయింట్ వైజ్ రాసేసుకుంటారు సార్. అంటే పాయింట్ వైజ్ క్వశ్చన్ అంటే రాయలేదు, క్వశ్చన్ రాస్తాను ఇదంతా ఆన్సరే పాయింట్ వైజ్ రాసేసుకోండి. చూడండి, ఇండక్టర్ యొక్క సింబల్ ఈ విధంగా ఉంటుంది. లేదా ఇది ఇండక్టర్ యొక్క సింబల్. ఇండక్టర్ యొక్క ప్రమాణాలు టెర్నీలో కలుస్తారు. టెర్నీ చూడండి, ఇక్కడ రాసిన టెర్నీ యూనిట్స్. ఇండక్టర్ యొక్క యూనిట్స్ టెర్నీ. దీన్ని ఎల్ అనే లెటర్స్ తో చూపిస్తారు. ఇండక్టర్ ని ఎల్ అనే లెటర్స్ తో చూపించడం జరుగుతుంది. ఇంకా టైప్స్ ఆఫ్ ఇండక్టర్స్. Next, types of inductors. Types of inductors లో మనకి ఎయిర్ కోర్ ఇండక్టర్ ఒకటి, ఎయిర్ కోర్ ఇండక్టర్. నెక్స్ట్ ferromagnetic inductor. Iron core inductor. తర్వాత ఫిల్టర్ ఇండక్టర్. or film inductor. Film inductor. Multi-layer inductor.
ఆక్సిలరీ ఇండక్టర్. ఈ విధంగా మనకి 7 కలర్స్ వాడడం జరిగింది. ఒకటి ఎయిర్ కోర్ ఇండక్టర్, రెండోది ఫెర్రోమాగ్నెటిక్ ఇండక్టర్, అలాగే ఐరన్ కోర్ ఇండక్టర్, ఫిలిం కోర్ ఇండక్టర్, పెల్టర్ కోర్ ఇండక్టర్, థిన్ ఫిలిం ఇండక్టర్ అండ్ మ్యూచువల్ ఇండక్టర్. ఇవి ఇండక్టర్లో రకాలు. ఇంకా మన ఇండక్టర్లో సెల్ఫ్ ఇండక్టర్ అండ్ మ్యూచువల్ ఇండక్టర్స్ అనే టాపిక్స్ ఉన్నాయి. అవి రేపు క్లాస్లో చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.